మన్మోహన్ సింగ్ అనగానే పివి నరసింహారావు గారు ప్రధాని అయినప్పుడు 1990వ దశకంలో ఆర్థిక సంస్కరణలు రావడానికి ఈ రోజు మనం అనుకుంటున్న ఈ లిబరలైజేషన్ వల్ల ఈ రోజు ఫలాలు మనం పొందుతున్న వాటికి ముఖ్య కారకుల్లో పివి నరసింహారావు గారి క్యాబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా కీలకంగా అని చెప్తూ ఉంటారు. సో నరసింహారావు గారు ఆయన లెగసీని మనం ఎన్నిసార్లు మాట్లాడినా ఆయన వెనకాల ఒక టెక్నికల్లీ చెప్పాలంటే ఆర్థిక రంగానికి సంబంధించిన ఒక నిపుణుడు ఉండడము, అది మన్మోహన్ సింగ్ గారు కావడం అనేది ముఖ్యమైన అంశం. సో మన్మోహన్ సింగ్ గారు ఈ రోజు భౌతికంగా లేరు. ఆయన ప్రధానమంత్రిగా 10 సంవత్సరాల పాటు ఆయన పరిపాలన కావచ్చు. ఒకసారి మన్మోహన్ సింగ్ గారి రోల్ ఈ భారతదేశపు రాజకీయాల్లో, భారతదేశపు నిజంగా విధానపరమైన నిర్ణయాల్లో, పాలసీ డిసిషన్స్ లో మన్మోహన్ సింగ్ గారి సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎలా చెప్తారు? ఎందుకంటే 10 సంవత్సరాలుగా ఒక ప్రధానమంత్రిగా ఉండడం అనేది అంత ఈజీగా సాయి గారు. మోదీ గారి కేసులో కూడా చూసాం. స్పెషలీ మన్మోహన్ సింగ్ లాంటి మనిషి, ఒక సాఫ్ట్ స్పోకన్ రాజ్యసభ మెంబర్, లోక్సభ ఎలక్షనే గెలవలేదు. ఆయన ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ పార్టీలో సర్వైవ్ కావడం అనేది చాలా డిఫికల్ట్ అన్నమాట. కానీ మన్మోహన్ సింగ్ గారు వచ్చి చాలా మంచి రికార్డుతో వచ్చారు. అంటే ఆయన ఎడ్యుకేషన్ రికార్డ్ చూడండి. ఆయన యూఎస్ కేంబ్రిడ్జ్లో ఎకనామిక్స్ చేశారు, దాంట్లో పిహెచ్డి ఆక్స్ఫర్డ్లో చేశారు ఆయన. అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా మన్మోహన్ సింగ్ ఒరిజినల్లీ పాకిస్తాన్ నుంచి, మనకు అందరూ తెలుసు, పంజాబ్ సైడ్ నుంచి పాకిస్తాన్ పార్టీషన్ టైంకి అద్వానీ గారు లాగే సేమ్ దే ఆర్ ఆల్ ఆ సైడ్ నుంచి వచ్చిన చాలా మంది. సో మన్మోహన్ సింగ్ గారి రోల్ ఇప్పుడు, ఎందుకంటే ఇవాళ మనం చూసాం టెలివిజన్ ఛానల్ మొన్న రాత్రి నుంచే ఆయన అనౌన్స్మెంట్ రాగానే, ఫార్మల్ అనౌన్స్మెంట్ రాగానే అందరు మొదలు పెట్టారు ట్రిబ్యూట్స్ పే చేయడం. అది పేపర్లలో కూడా మొత్తం ఫుల్ పేజ్, ఫ్రంట్ పేజ్, ఇన్సైడ్ పేజ్ అన్ని మన్మోహన్ సింగ్ గారు మాట్లాడుతున్నారు. కరెక్టే, ఆయన పాటించిన ఆ రోల్ ఒకటి ఆయనది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, ఎకనామిక్ రిఫార్మ్స్ కానివ్వండి. కానీ కొంచెం ఫెయిలింగ్స్ కూడా ఉండే ఆయనకి. ఫెయిలింగ్స్ అనేది ఒక ఆయన తప్పు కాదు, కరెక్ట్. ఆయన ఒక ప్రైవేట్ లిమిటెడ్ పార్టీలో ఉండిపోయినప్పుడు ఆయనకున్న ప్రాబ్లమ్స్ ఆయనకు వచ్చింది, ఆయనకే తెలుసు దాని గురించి. సంజయ్ బాబు గారు రాసిన బుక్ కూడా ఉంది ఆయన గురించి, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్. దాంట్లో చాలా మట్టుకు ఈవెంట్స్ నెరేట్ చేశారు. మన్మోహన్ సింగ్ గారు దాన్ని ఖండించారు కానీ తప్పని చెప్పలేదు. అంటే ఆయన పక్క నుండి చూసినదే ఆయన చెప్పారన్నమాట, రాశారు. నేను దాన్ని బుక్ రిలీజ్ కూడా వెళ్ళానప్పుడు, సంజయ్ బాబు గారు రిలీజ్ చేసినప్పుడు ఆయన ప్రశ్నలు కూడా అడిగాము అప్పుడు చాలామంది. ఆయన చెప్పారు, నేను చూసింది రాశాను, ఏదో అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇమాజినరీ రాయలేదన్నారు. కానీ మన్మోహన్ సింగ్ గారు రికార్డ్ ఏంటి, ఎందుకంటే ఆయన ఫస్ట్ గవర్నమెంట్లో వచ్చిందనమాట 71లో. 71లో ఎకనామిక్ అడ్వైజర్గా కామర్స్ మినిస్ట్రీలో జాయిన్ అయ్యారు. ఓకే, ఈజ్ నాట్ ఎ సివిల్ సర్వెంట్. ఇప్పుడు దువ్వూరి సుబ్బారావు గారు కానీ మిగతా సివిల్ సర్వెంట్ ఇతను వచ్చిందనమాట ప్యూర్లీ ఫ్రమ్ ఎకనామిక్ యాంగిల్, ఒక పిహెచ్డి, ఒక స్కాలర్ లాగా తీసుకొచ్చారు. 71లో తీసుకొచ్చి 71లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కామర్స్ మినిస్ట్రీలో ఎకనామిక్ అడ్వైజర్గా జాయిన్ అయ్యారు. దాని తర్వాత ఆర్బీఐ గవర్నర్, చాలా ఇంపార్టెంట్ పోస్ట్, 3 సంవత్సరాలు 82 నుంచి 85. నోట్ల మీద ఎప్పుడు కూడా మన్మోహన్ సింగ్ గారి సిగ్నేచర్ కనిపిస్తుంది మీకు అక్కడక్కడ. దాని తర్వాత ప్లానింగ్ కమిషన్ డెప్యూటీ చైర్మన్గా 85 నుంచి 87. సో 71, 82, 85, 87 అంటే ఒక్క పీరియడ్లో ఆల్మోస్ట్ 15 సంవత్సరాలు ఆయన అక్కడో ఉన్నాడు, ఢిల్లీలోనే ఆ పవర్ సర్కిల్స్లోనే ఉన్నారన్నమాట. సో చాలా మటుకు అక్కడ నేర్చుకొని ఉంటారు ఆయన, ఎందుకంటే కామర్స్ మినిస్ట్రీలో ఉండగానే, ఆర్బీఐలో ఉండగానే పాలసీ డిసిషన్స్ చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత మనందరికీ తెలుసు మన్మోహన్ సింగ్ గారిని ఫైనాన్స్ మినిస్టర్గా ఎందుకు తీసుకొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు? చాలా ఇంపార్టెంట్ డిసిషన్ నరసింహారావు గారు. చెప్పాలంటే నరసింహారావు గారు ఎందుకు తీసుకొచ్చారు? ఫస్ట్ ఐజీ పటేల్ గారికి ఆఫర్ చేశారు. ఇది ఈ వాజ్ ఆల్సో ఫార్మర్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. పాత నోట్లలో ఆయన సిగ్నేచర్ కూడా కనిపిస్తుంది. ఓకే, ఐజీ పటేల్ గారిని ఫస్ట్ మన్మోహన్ సింగ్, నరసింహారావు గారు అడిగారు, మీరు ఫైనాన్స్ మినిస్టర్ అవుతారు. హీ రిఫ్యూజ్డ్. అతను కాదని చెప్పినప్పుడు దెన్ హీ కాల్డ్ మన్మోహన్ సింగ్. సో మన్మోహన్ సింగ్ వాజ్ నాట్ ఆటోమేటిక్ క్వాలిఫైడ్. ఆయన్ని సెకండరీగా చాయిస్ ఉందా దాన్ని తీసుకొచ్చారనమాట. ఎందుకంటే భారతదేశంలో ఎకనామిక్ డిఎన్ఏ మార్చాలంటే చాలా క్రిటికల్ ఫేజ్ ఉంది, లైసెన్స్ రాజ్ నుంచి లిబరలైజేషన్ వైపు. ఎందుకంటే మనకు తెలుసు చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో మన దగ్గర ఉన్న బంగారం తీసుకెళ్ళి మనం లండన్లో పెట్టాల్సి వచ్చింది గ్యారెంటర్గా. మనం ఇప్పుడు తీసుకొచ్చాం రీసెంట్లీ, మన కుదువ పెట్టారు కదా అంతే. అది మనం హోమ్ లోన్ తీసుకుంటాం కానీ పర్సనల్ లోన్ తీసుకుంటాం, చూస్తుంటారు మీరు. కొంతమంది ముత్తూట్ లాంటి కంపెనీ తీసుకెళ్ళి గోల్డ్ పెట్టుకొని డబ్బులు తీసుకుంటారు. సేమ్ థింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిడ్ అట్ దట్ టైం. సింపుల్ ఎక్స్ప్లెనేషన్ చెప్పాలంటే. సో ఆయన డెఫినెట్గా మే 22, 2004లో ప్రైమ్ మినిస్టర్గా మళ్ళీ జాయిన్ అయ్యారు. అంటే సెలెక్ట్ అయ్యారు. సెలెక్ట్ అని చెప్పాలి, ఎందుకంటే ఎలక్ట్ కాదు. He was selected as the prime minister. He was not a politician. సో ఆయన రోల్ 71 నుంచి 2014 దాకా ఒక చాలా పెద్ద క్యాన్వాస్. మనం ఎప్పుడు చూస్తున్నాం అంటే ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు, దానికన్నా ముందు కూడా ఆయన రోల్ ఉండే. బికాజ్ హీ వాజ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రిజర్వ్ బ్యాంక్. ఆయనకు ఫైనాన్స్ మినిస్టర్ డీల్ చేయడానికి ఈజీగా అయిపోయింది అనమాట. అప్పుడు ఆయన వచ్చిన టైంలో సాయి గారు
భారతదేశం దగ్గర ఐ రిమెంబర్ డిస్టింక్ట్లీ 3 వారాలకున్న ఫారిన్ ఎక్స్చేంజ్ ఉండే మన దగ్గర అంతే. 3 వారాలకి ఆయిల్ ఇంపోర్ట్స్ కానివ్వండి, ఏ ఇంపోర్ట్స్ కొనడానికి 3 వారాల డబ్బులు మన దగ్గర ఉండే అంతే, అయిపోయింది. దాని తర్వాత కంగాల్ బ్యాంక్రప్ట్. ఇప్పుడు పాకిస్తాన్ సంగతి చూడండి, దానికన్నా దారుణం ఉండే మనది. సో ఆ పరిస్థితి నుంచి ఎట్లా బయటపడ్డారు అది మనం చూడాల్సిన. ఎట్లా బయటపడ్డారంటే ఫస్ట్ సాయి గారు చాలా ఇంట్రెస్టింగ్ ఒక సిచ్యువేషన్ తీసుకొచ్చారు. మొన్న నేను ఒక ఇంటర్వ్యూ చూశాను, దువ్వూరి సుబ్బారావు గారు చెప్పారు, రఘురామరాజన్ చెప్పారు, నాకు గుర్తులేదు. కానీ ఆయన ఏం చేశారంటే ఓపెన్ అప్ చేసేసారు ఎకానమీని, ఇంపోర్ట్స్ లిబరలైజ్ చేశారు. మీరు ఏం కావాలంటే తీసుకొచ్చేసేయండి, అంటే ఏం కావాలంటే కాదు, ఒక లిమిట్ పెట్టారు అన్నిటికీ. బంగారం తీసుకురావడం కాదు, వాల్యూ అడిషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్, డైమండ్ యూజువలీ సౌత్ ఆఫ్రికా నుంచి కొంటారు, లేకుంటే దుబాయ్ నుంచి కొంటారు. దుబాయ్ ఒక ట్రేడింగ్ పోస్ట్. దుబాయ్ నుంచి డైమండ్ తీసుకొచ్చి, గుజరాత్ ఇస్ ద మెయిన్ స్టే ఫర్ డైమండ్ పాలిషింగ్, కట్టింగ్ అండ్ పాలిషింగ్, అంటే దాన్ని వాల్యూ అడిషన్ చేస్తారన్నమాట. సో మన్మోహన్ సింగ్ గారు ఏం క్యాలిక్యులేట్ చేశారంటే ఈ తీసుకొచ్చిన ఇంపోర్ట్స్ని మన దగ్గర 3 వారాల డబ్బులు ఉంటే ఇది పాలిష్ చేసి, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ డైమండ్ ఒకటే చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి అట్లాంటి ఇండస్ట్రీస్, రిటర్న్ పంపిస్తే మనకు మినిమం 9 నెలల దాకా మనకు దగ్గర ఫారిన్ ఎక్స్చేంజ్ వచ్చేస్తుంది. ఇట్స్ బిగ్ గ్యాంబుల్ హిట్, చాలా పెద్ద గ్యాంబుల్ అన్నమాట. అది గిట్ట ఫెయిల్ అయి ఉంటే ఆ టైంలో ఇట్ వుడ్ హావ్ గాన్ టు టస్. ఆయన ఎంటబడిన మంచి చాలా సపోర్ట్ చేస్తున్న మంచి నరసింహారావు గారు. హీ హిమ్సెల్ఫ్ వాజ్ వెరీ క్లియర్, యూ హ్యావ్ టు ఓపెన్ అప్ ద ఎకానమీ. మీరు చెప్పినట్టు లైసెన్స్ రాజ్, స్కూటర్ కావాలంటే సంవత్సరం వెయిట్ చేయాలి, ఒక టెలిఫోన్ కావాలంటే మీకు 2 సంవత్సరాలు వెయిట్ చేయాలి, లేకుంటే ఏదో ఎంపీ ఎమ్మెల్యే సిగ్నేచర్ దొరికి రికమెండేషన్ దొరికితే మీకు 6 నెలల్లో ఫోన్ వస్తుంది. ఆలోచించండి, ఆ పరిస్థితి నుంచి మనం ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మీరు ఒక టెలివిజన్ ఇంపోర్ట్ చేయాలంటే 250% దాని మీద డ్యూటీ. ఒక ఇంపోర్టెడ్ ఫ్రిడ్జ్ కొనాలంటే ఎందుకంటే ఇండియాలో ఫ్రిడ్జ్ లేవు అప్పుడు ఆ టైంలో అంతా. కొనాలంటే 250% డ్యూటీ కట్టాలి. అక్కడి నుంచి మనం ఎక్కడికి వచ్చాం సాయి గారు? ఇప్పుడు వీఆర్ కమ్ టు అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వరల్డ్. ఇప్పుడున్న యంగ్స్టర్స్ ఏమో ఆలోచిస్తారంటే, ఇప్పుడున్న మొబైల్ ఫోన్లు కానివ్వండి, సిస్టమ్స్ కానివ్వండి, ల్యాప్టాప్లు కానివ్వండి చూసి చాలా బాగుంది గారు అంటారు. కానీ ఆ టైంలో ఎంత కష్టపడ్డారంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్రమ్ ఏ ఫైనాన్స్ మినిస్టర్ టు ప్రైమ్ మినిస్టర్, అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు మనం వరల్డ్స్ 3rd లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతున్నాం, కానీ దాని బునాది వేసింది అక్కడే. కరెక్ట్, మనం ఫాల్ట్ చేయలేదు. ఇప్పుడు ఆయన చేసిన తప్పులు ఉన్నాయి, ఆయనతో చేపించిన తప్పులు కూడా ఉన్నాయి, నిజమే, అది అన్నీ ఉన్నాయి దాంట్లో. దాన్ని చెప్తాను, ఎందుకంటే యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ కూడా మనం చూసాం, సినిమా కూడా వచ్చింది దాని తర్వాత కూడా. అన్నిటికంటే పెద్ద తప్పు ఆయన చేసింది ఏంటంటే, ఒకటి ఆయనకి ఒక ఇండిపెండెంట్ పొలిటికల్ ఫాలోయింగ్ లేకుండే. మీరు ఒక పవర్ఫుల్ గ్రూప్ లీడర్ ఎప్పుడైతారు? శరద్ పవార్ లాంటి వాళ్ళు పార్టీలు ఉన్నప్పుడు కూడా ఆయన అంటే ఒక 40 మంది ఎంపీలు ఉంటారు. మమతా బెనర్జీ ఉన్నప్పుడు ఆమెతోని ఒక 10 మంది ఎంపీలు ఉంటారు. ఆ టైంలో షీ వాజ్ వెరీ మైనర్ లీడర్ ఇన్ వెస్ట్ బెంగాల్. లీడర్ ఉంటే వాళ్ళతో ఎంపీలు ఉంటారు, మీరు మీ పొజిషన్ డిమాండ్ చేయొచ్చు. కానీ మన్మోహన్ సింగ్ తోడు ఒక్క ఎంపీ కూడా ఉండడు. ఆయన అస్సాం నుంచి, అది కూడా వెళ్ళి అస్సాం నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. సో ఆయన పొజిషన్ దాంతోనే వీక్ అయిపోయింది అక్కడే. ఎకనామిక్ రిఫార్మ్స్ చేయడం అంతే చాలా బాగుంటుంది, కానీ మన లైసెన్స్ రాజ్యం 3 పాయింట్స్ మన్మోహన్ సింగ్ గారు గుర్తుపెట్టుకోవచ్చు సాయి గారు. ఒకటి, ఆయన తీసుకొచ్చిన రిఫార్మ్స్లో ఫస్ట్ వాజ్ మిడిల్ క్లాస్ కోసం. మిడిల్ క్లాస్ అనే ఒక కాన్సెప్ట్ మన్మోహన్ సింగ్ టైంలో వచ్చింది. నేను ఫ్రిడ్జ్ల గురించి చెప్పాను, టీవీ ఇంపోర్ట్ గురించి చెప్పాను, ల్యాప్టాప్ ఇండియాలో అసలు లేవు, ఫోన్స్ లేవు, మొబైల్ ఫోన్స్ అన్ని బయట నుంచి వచ్చేది. సో ఆయన ఓపెన్ అప్ చేశారు మిడిల్ క్లాస్కి, ఒక మిడిల్ క్లాస్ ఆస్పిరేషన్ క్రియేట్ అయిందమ్మా. నేను ఒక ఐఫోన్ కొనొచ్చు, నేను ఆ టైంలో శాంసంగ్ కూడా లేదు, ఏదో చిన్న కంపెనీలు ఉన్నాయి ఆ టైంలో. నాకు కూడా గుర్తుంది 98లో నాకు ఫస్ట్ మొబైల్ కనెక్షన్ వచ్చినప్పుడు మోటరోలా ఫోన్ ఉండేది, అది కూడా ఇటుకలాగా ఉంటుంది, అది కూడా చూడడానికి. సో అట్లాంటి ఆ జనరేషన్ షిఫ్ట్ చేశారు. ఫస్ట్ వాజ్ దాట్. సెకండ్, ఆయన ఏం చేశారంటే నరేగా లాంటి ప్రోగ్రామ్స్ తీసుకొచ్చారు. ఓకే, రైట్ టు ఇన్ఫర్మేషన్ అట్లాంటిది చాలా మటుకు. ఈవెన్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చారు. ఈ 3 రిఫార్మ్స్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్. నరేగా ప్రోగ్రామ్ స్పెషలీ మన కోవిడ్ టైంలో చూసి ఎట్లా పనిచేస్తుందని, చాలా లీకేజెస్ ఉండే దాంట్లో, ఇప్పుడు కూడా ఉంది. కానీ చాలా మటుకు మనం డిజిటైజేషన్ చేసిన తర్వాత తగ్గింది మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అంటే నాకు ఒకటి కంటిన్యూటీ ఉందేమో అనిపిస్తుంది సార్. పివి నరసింహారావు గారి పీరియడ్లో లిబరలైజేషన్స్ తీసుకురావడము, ఆ తర్వాత వచ్చిన వాజ్పేయి గారు దాన్ని కంటిన్యూ చేయడము, మళ్ళీ మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ అయి కంటిన్యూ అవ్వడం వల్ల ఆ 20 years పీరియడ్ కరెక్ట్గా ఉంది కాబట్టి మేబీ ఈ రోజు మనం బాగున్నామేమో. దానికోసం మనం వాజ్పేయి గారి రోల్ కూడా డిబేట్ చేయాల్సింది. ఎందుకంటే మన్మోహన్ సింగ్ మనం ఐసోలేషన్లో చూస్తున్నాం, కానీ కంటిన్యూషన్ ఉండే. మీరు చెప్పినట్లు ప్రధానమంత్రి నరసింహారావు గారి నుంచి వాజ్పేయి గారి దగ్గరకు వచ్చి ట్రాన్సిషన్ లాగా ఒక రకంగా చెప్పాలంటే కంటిన్యూటీ ఆఫ్ పాలసీస్. ఏదో ఆయన చేసుకొచ్చిన స్కీమ్ కదా బంద్ చేసేస్తాను నేనని చెప్పి బంద్ చేయలేదు, ఎవరు చేయలేదు. వాట్ ఎవర్ ఇస్ గుడ్ వీ విల్ కంటిన్యూ విత్ దట్. కానీ మన్మోహన్ సింగ్ గారి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఆయనకి చెప్పినట్లు పొలిటికల్ అక్యూమెన్ లేకుండా. He was not a politician actually. He was a bureaucrat.
బ్యూరోక్రాట్. టెక్నికలీ స్పీకింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.